నేను మీకు సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నేను చెప్పేది వింటూ ఒకసారి చదవండి. చదివిన తర్వాత అసైన్మెంట్ రాయండి. ఎగ్జామ్ ముందు రోజు అంటే శనివారం ఎగ్జాము, శుక్రవారం నైట్ ప్రిపేర్ అవుతూ నేను చెప్పేది వింటూ ప్రిపేర్ అవ్వండి. అలాగే అసైన్మెంట్ కూడా ఫిల్ చేసేయండి. 2 పనులు అయిపోతాయి. కానీ శనివారం యు కంప్లీట్ అసైన్మెంట్ 2. అసైన్మెంట్ 1 కావాలంటే మళ్ళీ చూద్దాం. అసైన్మెంట్ 2 యూ కంప్లీట్ అండ్ సబ్మిట్ ఇట్ ఆన్ సాటర్డే, ఎగ్జామ్ జరిగే రోజు. ఎగ్జామ్కి ముందైనా కానీ ఎగ్జామ్ తర్వాత అయినా కానీ ప్లీజ్ సబ్మిట్. నౌ విల్ సీ టాపిక్ ఫోటోనిక్స్. మనం ఎట్లయితే ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో వాడుతున్నామో, సిమిలర్లీ we use photons for generation of photons, manipulation, detection and use of photons. Photons is nothing but light for applications like telecommunications, medicine, consumer electronics, LEDs, lasers, optical fibers, etc. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. టెలికమ్యూనికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లైన్ ఫోన్స్ అనుకుందాం, వేర్ వి యూస్ ఫైబర్స్. అండ్ మెడిసిన్ అంటే అదే లేజర్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, వాటన్నిటికి కూడా లైటింగ్ వాడుతున్నాం. ఎంఆర్ఐ స్కాన్లు కానీ సిటీ స్కాన్స్, వీటన్నిటికి కూడా యూఆర్ యూజింగ్ లైట్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మీన్స్ మనం వాడే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఎనీథింగ్, ఎల్ఈడి స్క్రీన్లు ఉండేవి, అదంతా కూడా లైటే కదా. ఆల్సో ఆప్టికల్ ఫైబర్స్, ఇందాక చెప్పినట్టు డేటా కేబుల్స్ కానీ వాటన్నిటిలో కూడా వీ కెన్ యూస్ ఫోటాన్స్. అండ్ దిస్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. అంటే ఒక ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ సైన్స్ అట్లా కాకుండా అన్నీ కంబైన్డ్గా వాడతాం. సో విచ్ యూజెస్ వేవ్ లైక్ అండ్ పార్టికల్ లైట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. సో వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అంటాం. క్లాస్ విన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అండ్ వాట్ ఆర్ ది కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫోటోనిక్స్. సో ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం ఫస్టే, జనరేషన్ ఆఫ్ లైట్, మ్యానిపులేషన్, డిటెక్షన్ అండ్ అప్లికేషన్. ఈ 4 సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కావాలంటే యూ కెన్ గో త్రూ దీస్. సో ఇట్ ఈస్ నాట్ క్లియర్, సో ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ దీస్ ఆర్ ది steps of using photonics. And then examples చూడండి. టెలికమ్యూనికేషన్స్ దట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్. సో టెలికమ్యూనికేషన్స్లో యూజెస్ ఆప్టిక్ ఫైబర్స్ దట్ ట్రాన్స్మిట్ ఇంటర్నెట్ కానీ ఎనీ అదర్ డేటా. అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దట్ ఈస్ స్మార్ట్ ఫోన్స్ which displays TVs కానీ LEDs, whatever, all these things comes under consumer electronics. And medical applications, so cancer detection కానీ cancer treatment కానీ where we use lasers. And then in the manufacturing sector, so LEDs, మనం సోలార్ ప్యానల్స్ అవన్నీ కూడా ఎనర్జీ బాగా తీసుకుంటాయి కదా. సోలార్ ప్యానల్ ఈజ్ నథింగ్ బట్ అబ్జార్బింగ్ లైట్ ఎనర్జీ. సో ఆ లైట్ దాన్ని ఎట్లా వాడుకోవచ్చు ఇన్ 3D ప్రింటింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. సో సెన్సార్స్, కెమెరాస్ ఎట్సెట్రా which can analyze land conditions etc. So this is brief about photonics. So next topic, superconducting circuits. So we know 3 types of conductors are there. So insulator ante which cannot pass electricity through it. చెక్క కానీ రబ్బర్ కానీ ఇలాంటివి దాని నుంచి కరెంట్ పోదు. సో కండక్టర్స్ అంటే ఐరన్, స్టీల్, వాటర్ ఇట్లాంటి వాటిలో కరెంట్ పాస్ అవుతుంది. సో మధ్యలో ఉండేది సెమీ కండక్టర్. ఇప్పుడు సూపర్ కండక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి,
ఐరన్ బాక్స్ హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అంటే ఏంది, అది కొద్దిగా కరెంట్ వేస్ట్ చేస్తూ ఉంది. అర్థమైందా? లేదా ఒక స్టీల్ ఏదైనా ఎత్తి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టావనుకో, అది ఆ టెంపరేచర్ తీసుకోవడానికి టేక్స్ టైం. అంటే ఎంతో కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదే సూపర్ కండక్టర్ అంటే ఏంటంటే, నువ్వు ఇట్లా కరెంట్ ఇట్లా పెట్టగానే అలా వెళ్ళిపోతుంది. సో నో వేస్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఏ సబ్స్టెన్స్ దట్ ఆఫర్స్ నో రెసిస్టెన్స్ టు ది ఎలక్ట్రిక్ కరెంట్ when it becomes extremely cool. సో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయాలంటే మనకి ఏం కావాలి? అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ కావాలి. సో అలాంటి చోట్ల మనం వి యూజ్ సూపర్ కండక్టర్స్ విచ్ విల్ నాట్ యూటిలైజ్ electric current for itself. So those are made from materials that exhibit superconductivity. సో జోసెఫ్సన్ జంక్షన్ అంటారు. అంటే ఏంటి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ దీస్ జంక్షన్స్, క్వాంటమ్ బిహేవియర్స్, సూపర్ పొజిషన్ అండ్ క్వాంటమ్ టనలింగ్, ఇలాంటి వాటిని ఈ జంక్షన్స్ వాడుకొని సూపర్ కండక్టర్స్ రన్ చేస్తారు. సో క్వాంటమ్ టనలింగ్ అంటే ఏంటంటే, ఫోటాన్స్ ఒక బ్యారియర్ని క్రాస్ చేయడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి. బ్యారియర్ అంటే ఏదైనా అడ్డు ఉంది, దాన్ని క్రాస్ చేయడానికి ఎంతో కొంత ఎనర్జీ కావాలి. కానీ ఎనర్జీ లేకపోయినా కూడా ఫోటాన్స్ దే కెన్ క్రాస్ ది బ్యారియర్. దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ టనలింగ్. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీ డోంట్ నీడ్, యూ జస్ట్ బై హార్ట్ వాట్ ఎవర్ ఐ సే. ది సర్క్యూట్స్ ఆర్ ఇంజనీర్డ్ సో దట్ కరెంట్ ఫ్లోస్ ఇన్ డిస్క్రీట్ క్వాంటమ్ స్టేట్స్. డిస్క్రీట్ అంటే ఏంది? సపరేట్గా మనకి ఎంత కానుకుంటే అంత, ఏ స్టేట్లో కానుకుంటే ఆ స్టేట్లో. And now quantum gates are performed using microwave pulses, though because state of the qubit interacts at resonant frequencies, and qubits in this system are called transpons. Gurtu pettukondi, transpons. So these qubits are fast and can be performed in నానోసెకండ్స్. అంటే చాలా తక్కువ టైంలో. నానో అంటే తెలుసు కదా, 10⁻⁹ సెకండ్స్. అంటే ఎంత తక్కువ, ఎంత ఫాస్టో చూసుకోండి. నౌ వాట్ ఆర్ ది ఛాలెంజెస్? నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ ఐ విల్ కంటిన్యూ, ఇంకొక పేజ్ కూడా ఉంది. ఛాలెంజెస్. సో వెరీ లెస్ కొహరెన్స్ టైం. కొహరెన్స్ అండ్ డీకొహరెన్స్ క్లాస్ విన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎనీవే ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. నవ్ వీఆర్ డీలింగ్ ఫర్ మిడ్ 2 కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్. సో ససెప్టబుల్ టు నాయిస్ అండ్ డీకోహరెన్స్. సో ఫ్రెజైల్ అంటే విచ్ కెన్ బి, ఇప్పుడు కోడిగుడ్డు అనుకుందాం, ఊరికి అట్లా అంటే విరిగిపోతుంది కదా, విచ్ ఈజ్ వెరీ వెరీ డెలికేట్, దట్ ఈస్ ఫ్రెజైల్. సో క్వాంటమ్ స్టేట్ ఈజ్ వెరీ డెలికేట్ కదా. ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఫెయిల్ అయిపోతుంది. మనం ఏమనుకున్నాం వేవ్ పార్టికల్ డ్యూయాలిటీలో, ఇఫ్ యు పుట్ డిటెక్టర్, ఎలక్ట్రాన్ యాక్చువల్గా వేవ్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్లో మన క్యూబిట్ తిరుగుతూ ఉంటుంది. ఇఫ్ సమ్వన్ అబ్జర్వ్స్ ఇట్, దెన్ ఇట్ విల్ కొలాప్స్ టు ఏ పార్టికల్, సమ్ సపరేట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఫ్రెజైల్. So maintaining very cool atmosphere, that is cryogenic environment, requires current ఎప్పుడు 24 hours ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్ టు మెయింటైన్ ఏ క్వాంటమ్ కంప్యూటర్. అండ్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ చూద్దాం. ప్రజెంట్ ఏం జరుగుతుంది? సో కమర్షియల్లీ క్వాంటమ్ హార్డ్వేర్ ఈజ్ వెరీ వెరీ కమర్షియల్ ఇప్పుడు ప్రస్తుతానికి, టు డేట్. అండ్ నౌ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ అండ్ ఆప్టిమైజేషన్ సో ఫర్దర్గా డెవలప్ చేయొచ్చు. సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్ ఆర్ ది బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ప్రాసెసర్స్ బై IBM and Google. So scalability. What is scalability?
ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిన్న చపాతీలు ఒక 10 చేయండి అంటే చేస్తారు, ప్రాబ్లం లేదు. ఓ 100 చపాతీలు చేయమంటే వీటిని కలపాలి, రుద్దాలి, చాలా టైం పడుతుంది కదా. అంటే స్కేల్ పెరిగింది. స్కేల్ పెరిగే కొద్దికి ఏమవుతుందంటే నువ్వు చేయలేవు. సో అది ఈజీగా చేయగలగాలి, ఫ్యూచర్లో ఈజీగా చేయగలగాలి. అండ్ క్లాసికల్ కంప్యూటర్స్ అంటే మనం ఇప్పుడే కంప్యూటర్ ఎట్లయితే వాడుతున్నామో అట్లా ఫ్యూచర్లో చేయగలగాలి. సో దోస్ ఆర్ ది ఛాలెంజెస్ ఇన్ ది ఫ్యూచర్ ఫర్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో విల్ సీ యూనిట్ 4. ఫస్ట్ టాపిక్ ఈజ్ క్లాసికల్ ఇన్ఫర్మేషన్ వర్సెస్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. నేను అనుకుంటాను దిస్ ఇస్ డెఫినెట్ క్వశ్చన్ ఇన్ ది మెయిన్ ఎగ్జామ్. సో కొద్దిగా కాన్సన్ట్రేషన్గా బై హార్ట్ చేయండి. అర్థం కాకపోతే, అర్థమైతే దెన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ. సో హియర్ విల్ సీ క్లాసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్. సో పాయింట్ బై పాయింట్. ఫస్ట్ విల్ సీ representation of information. మనకు తెలుసు కదా, we use bits 0 or 1, but in quantum we use qubits which can be in between Bloch sphere. మీకు గుర్తుంది కదా Bloch sphere, that is పైన 0 ket 0 ket 1 plus I minus I and plus or minus. సో దట్ Bloch sphereలో ఈ క్యూబిట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, 0 1 అని కాదు, 0 1 అని కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సూపర్ పొజిషన్. అండ్ దెన్ ఇక్కడ లాజికల్ గేట్స్ మీకు తెలుసు కదా, అండ్ ఆర్ నాట్, ఈ 3 వాడతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి హెడమార్ట్ గేట్స్, పాలీ ఎక్స్ గేట్, సో దిస్ ఈజ్ సిమిలర్ టు నాట్ గేట్, అండ్ సి నాట్ గేట్స్. దీస్ ఆర్ ది గేట్స్ యూజ్డ్ ఫర్ క్వాంటమ్. నెక్స్ట్ సూపర్ పొజిషన్ అండ్ ప్యారలిజం, ఈ 2 ఇక్కడ కుదరదు. కానీ మన బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ క్వాంటమ్ ఈస్ ఈ 2 ఇక్కడ కుదురుతాయి. ఓకే, ఏదైనా ఒకటి పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ కావాలనుకోండి, ఇది స్టెప్ బై స్టెప్ చేస్తుంది ఇక్కడ. అదే ఇక్కడ అనుకోండి, బికాజ్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏమవుతుంది, ఒకేసారి 10 కంప్యూటర్లు కలిసి చేయగలిగితే ఇది ఒకేసారి చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్యారలలిజం. సో నువ్వు నేను ఒక సాల్వ్ చేస్తున్నావు, 2 కంప్యూటర్లు పెట్టుకొని నువ్వు అటు నేను ఇటు చేస్తూ వస్తాం, అది ఇక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇఫ్ యూ యూజ్ n క్యూబిట్స్ అంటే 3 క్యూబిట్స్ నువ్వు వాడావనుకోండి, సో దట్ ఈస్ 2 power 3 అంటే 8 టైమ్స్ నువ్వు చేయగలుగుతావు ఒకేసారి, బికాజ్ ఆఫ్ సూపర్ పొజిషన్. దట్ ఈస్ కాల్డ్ ప్యారలిజం. నెక్స్ట్ ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్ ఇక్కడ కుదరదు, ఇక్కడ కుదురుతుంది. అర్థమైంది కదా. ఎంటాంగిల్మెంట్ అంటే ఏందని మళ్ళీ నన్ను అడగద్దండి. సో ఫర్ టెలిపోర్టేషన్ వి యూజ్ ఎంటాంగిల్మెంట్. సో టెలిపోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడం ఫిజికల్గా. సో టెలిపోర్టేషన్ అంటే మనకి ఎటువంటి అటాచ్మెంట్ లేకపోయినా ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ఫర్మేషన్ పంపించడం, దట్ ఈస్ టెలిపోర్టేషన్. నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ అబ్జర్వేషన్. సో మెజరింగ్ ఏ క్లాసికల్ బిట్ ఏమవుతుంది, బిట్ అట్లే ఉంటుంది స్టాండర్డ్గా, ఏమీ కాదు. కానీ క్యూబిట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇఫ్ యు సీ దట్ యు ఆర్ మెజరింగ్ ఏ క్యూబిట్, దెన్ ఏమవుతుంది, ఇట్ విల్ కొలాప్స్ టు ఏ పర్టికులర్ స్టేట్. సో ఇఫ్ యు అబ్జర్వ్ ఇట్, దెన్ ఇట్ విల్ బిహేవ్ లైక్ ఎ పార్టికల్ అండ్ ఇట్ విల్ కొలాప్స్ ఇట్ టు క్లాసికల్ స్టేట్, మళ్ళీ 0కి 1కి వచ్చేస్తుంది. నెక్స్ట్ కాపీయింగ్ అండ్ క్లోనింగ్, 2 దాదాపు ఒకటేలండి. సో ఇక్కడ ఈజీగా కాపీ చేయొచ్చు, అంటే మీ డేటా ఎవరైనా ఎత్తేయచ్చు ఫ్రమ్ క్లాసికల్లో. క్వాంటంలో వచ్చేసి బికాజ్ ఆఫ్ నో క్లోనింగ్ థీరం వాడి నువ్వు కాపీ చేస్తే తెలిసిపోతుంది, ఎగ్జాక్ట్ కాపీ అనేది కుదరదు. ఇక్కడ ఈజీలీ కెన్ బి కాపీడ్. నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్. ఇక్కడ ఆల్రెడీ అన్ని కోడ్స్ రాయేస్తారు, ఏదైనా ఎర్రర్ జరిగితే మనకు ఆల్రెడీ అన్ని ఆల్గరిథమ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇదేమవుతుంది, ఇంకా పూర్తవ్వలేదు, ఇది ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది కాబట్టి. సో క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ ఈజ్ హైలీ కాంప్లెక్స్.
need surface codes as qubits are fragile and which can be easily broken and prone to decoherence. The next point, you'll see కంప్యూటేషన్ పవర్. సో దీని మామూలు క్లాసికల్ కంప్యూటర్ ఎలా కంప్యూట్ చేస్తుందో మనకు తెలుసు. బట్ హియర్ సో ఫ్యాక్టరైజేషన్ అంటే తెలుసు కదా. ఫ్యాక్టరైజేషన్ మామూలుగా మనం ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ సమ్ 16 20 ఏం కొట్టినా సరే ఏదో ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ యూజింగ్ షోర్స్ అల్గారిథం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్స్పోనెన్షియల్లీ ఫాస్టర్. సో మనం గూగుల్ సెర్చ్ చేస్తాం కంప్యూటేషనల్ పవర్లో. ఇఫ్ యూ సెర్చ్ ఇన్ గూగుల్ మామూలుగా క్లాసికల్ కంప్యూటర్లో ఎంత టైం అయితే పడుతుందో దాంట్లో చాలా చాలా తక్కువ టైం పడుతుంది ఇక్కడ, బికాస్ ఆఫ్ యూజింగ్ గ్రోవర్స్ అల్గారిథం. అంటే ఏదని అడగద్దండి, దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ capability. So using Shor's algorithm for factorization, Grover's algorithm for sorting and searching of data. So these are highly capable and very fast. Next, communication and security. So eavesdropping అంటే ఏంది, మనం ఎవడో ఒకటి మనం చూస్తున్నాడు అని అర్థం. ఈవ్స్డ్రాపర్ అంటే ఏంది, మన డేటాని ఎవడో ఒకటి చూస్తున్నాడు, చూసేదానికి ఛాన్స్ ఉంది. వల్నరబుల్ అంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ సమ్ వన్ మే బీ వాచింగ్ అస్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ హియర్ బికాస్ ఆఫ్ యూజింగ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ QKD, సో అలాంటిది జరగదు, వెరీ సెక్యూర్. నెక్స్ట్, ఫిజికల్ ఇంప్లిమెంటేషన్. సో మనం చూస్తూనే ఉన్నాం, కంప్యూటర్స్ వాడుతూనే ఉన్నాం కదా. సో వోల్టేజ్ అటు ఇటు అయినా కూడా పెద్దగా ఏం తేడా ఉండదు. వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా అప్పుడప్పుడు, కరెంటు ఫ్లక్చుయేషన్స్, అలాంటప్పుడు నో ప్రాబ్లం, ఇవన్నీ బాగా స్టేబుల్గా ఉంటాయి. సో కొన్ని వేల లక్షల కోట్ల కంప్యూటర్లు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, దట్ ఈస్ ఫిజికల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్ కదా. ఎందుకంటే సూపర్ కండక్టింగ్ సర్క్యూట్స్ కావాలి, ట్రాప్డ్ అయాన్స్ కావాలి, ఫోటాన్స్ కావాలి, స్పిన్, పోలరైజేషన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ కంప్యూటర్ కావాలంటే వితౌట్ ఎలక్ట్రికల్ ఎటువంటి తేడా లేకుండా కావాలంటే అది ఇంపాసిబుల్ ప్రస్తుతానికి. సో ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతానికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. అండ్ నౌ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. సో క్లాసికల్ కంప్యూటర్స్ ఆల్రెడీ వెరీ డెవలప్డ్, కానీ ఇది స్టిల్ ఎమర్జింగ్. క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ స్టిల్ ఎమర్జింగ్ ఇన్ బోత్ అకాడమిక్స్ అండ్ ఇన్ ఇండస్ట్రీ. So we'll see quantum key distribution QKD. దీనికి మోస్ట్ ఫేమస్ మెథడ్ వచ్చేసి BB84 అంటారు. సో 1984లో బెనెట్ అండ్ బ్రాసర్డ్ అనేవాళ్ళు ఫస్ట్ దీన్ని ప్రపోజ్ చేశారు కాబట్టి దీనికి ఆ పేరు ఇచ్చారు. సో దిస్ ఈస్ ఫేమస్ BB84. దిస్ ప్రోటోకాల్ ఈస్ టు చెక్ ఫర్ ఈవ్స్డ్రాపర్. ఈవ్స్డ్రాపర్ అంటే ఏందో నేను చెప్తాను. ఇప్పుడు ఆలిస్ అని బాబ్ అని ఒక ఇద్దరు ఉన్నారు అనుకుందాం, వీడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. క్లాసికల్ కంప్యూటర్లు అనుకోండి 1 ఉంటుంది లేకపోతే 0 ఉంటుంది కదా, 1 ఆర్ 0. సో 1 0 1 1 0 0 1 1 వాట్ ఎవర్. ఆల్రెడీ నేను మీ క్లాస్లో చెప్పాను, ఎవరో ఒక అమ్మాయి పేరు తీసుకున్నాను, ఆ పేరుకి ఆ అక్షరం కాకుండా పక్క అక్షరం రాశాను అంతే, జస్ట్ సింపుల్గా. దాని పెద్ద కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, కనిపెట్టేయచ్చు. ఇప్పుడు ABCDలో ఏముంది, అటు ఇటు మార్చవచ్చు, ఎనీ మ్యానిపులేషన్ జరగచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో 0 1ని అటు ఇటు మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. సో ఆలిస్ అండ్ బాబ్ ఏం చేశారంటే, నేను పైకి పెట్టాను అనుకుందాం, అది నాకు 1 అని అర్థం, పక్కకు పెట్టాను 0 అని అర్థం. సరే నేను ముందే చెప్తా, నేను పైకి పంపించాను అనుకో, అది నువ్వు అడ్డంగా తీసుకో, నేను అడ్డంగా పంపిస్తే నువ్వు పైకి తీసుకొని ముద్రే మాట్లాడుకొని ఏం చేస్తారంటే మారుస్తూనే ఉంటారు ఎప్పటికప్పటికి. అంటే ఒక్కసారి పంపించిన కోడ్ దాన్ని డీకోడ్ చేయడం అనేది జరగదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, జరుగుతూనే ఉంటుంది. సో అయినా కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అనుకుందాం. సో నిలువు కానీ అడ్డం కానీ మ్యానిపులేట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ పోలరైజేషన్ అంటే ఏంది, మనం మ్యానిపులేట్ చేయొచ్చు దాన్ని.
సో నిలువుగా ఉండేదాన్ని, సో ఇలా ఉండేదాన్ని సో కొద్దిగా 45 degrees ఇలా తిప్పచ్చు, లేదా 45 degrees ఇలా తిప్పచ్చు కదా. దట్ ఈస్ కాల్డ్ పోలరైజేషన్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఎట్లయితే ఉంటాయో అదేవిధంగా మనం యూ కెన్ పోలరైజ్ ఇట్. అలా పోలరైజ్ మనం ఎక్స్ వై అని కాకుండా ఎనీ యాంగిల్తో పోలరైజ్ చేయగలుగుతాం కాబట్టి సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. సో సెండర్ హూ ఈజ్ అలైస్ అండ్ రిసీవర్ నేమ్డ్ బాబ్, మధ్యలో ఈవ్స్డ్రాపర్ ఎవడైతే మనల్ని అనాథరైజ్గా మనం చూస్తున్నాడో మనం ఏం చేస్తాం, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా కట్ చేసుకుంటాం. కాబట్టి వీడికి తెలియడం ఇంపాసిబుల్. ఒకవేళ తెలిసినా సరే కొన్నిసార్లు కొన్ని తెలుసుకోవచ్చు, కానీ వాడు తెలిసిందా లేదని మనకి తెలిసిపోతుంది, వీడికి తెలుసా లేదనేసి. కాబట్టి ఇక్కడ కాపీయింగ్ అనేది కుదరదు. సో ఆఫ్టర్ BB84 ఇంకొకడు ఏకే ఎకర్ట్ 1991. సో వీడి పేరు కాబట్టి ఎకర్ట్ కాబట్టి E91. సో ఇతను కూడా ఈవ్స్డ్రాపర్ని కనిపెట్టడం ట్రై చేశాడు. సో యూజింగ్ ఎంటాంగిల్ క్యూబిట్స్. సో secure transmission is possible in quantum computing using QKD. So what are the steps in QKD? చూద్దాం. ఫస్ట్ క్వాంటమ్ ట్రాన్స్మిషన్ అంటే క్యూబిట్స్ ఆర్ సెంట్. నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ షిఫ్టింగ్ అంటే జల్లెడబట్టం. షిఫ్టింగ్ ఈజ్ జల్లెడబట్టం, సపరేటింగ్. సో రిసీవర్ మెజర్స్ క్యూబిట్స్ అండ్ కంపేర్స్, ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. సో నెక్స్ట్ ఎర్రర్ చెకింగ్, ఎవరైనా చూసారు లేదా కంపేర్ చేసి చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ ఈజ్ కీ ఎక్స్ట్రాక్షన్. సో వెరిఫికేషన్ తర్వాత అప్పుడు కీ ఎక్స్ట్రాక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేస్తారు. సో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫార్ సుపీరియర్ దాన్ పబ్లిక్ key cryptography, so which is used in classical computers. So in view of security, QKD is very superior compared to public key cryptography. So now we will discuss about quantum internet. So unlike classical internet which transmits information in binary using electrical or optical signals, quantum internet uses qubits using spin of an electron, polarization of a photon. Next, quantum internet connects devices. So steps చెప్తాను మీకు, main points. So core technologies used in quantum internet ఏంటంటే, సో ఎంటాంగిల్మెంట్, టెలిపోర్టేషన్ అండ్ క్వాంటమ్ రిపీటర్స్. రిపీటర్స్ అంటే ఏందని అడగద్దండి. ఇప్పుడు వైఫై రూటర్స్ ఉన్నాయి కదా, దాన్నే రిపీటర్స్ అంటారు. సో విచ్ యాంప్లిఫైస్ ది సిగ్నల్. నెక్స్ట్ సెక్యూరిటీ. క్వాంటమ్ ఇంటర్నెట్ అనేది ఇట్ ఈస్ అన్బ్రేకబుల్ సెక్యూరిటీ. ఆల్రెడీ వి డిస్కస్డ్ QKD. అండ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది. సో సెక్యూర్ కమ్యూనికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, సెన్సార్ నెట్వర్క్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ ఇంటర్నెట్. నెక్స్ట్ సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో సెక్యూర్ కమ్యూనికేషన్ అంటే మీరు ఆల్రెడీ చూసాం, డేటా ట్రాన్స్మిషన్ ఇప్పుడు ఎట్లా ఫ్రాడ్లు జరుగుతున్నాయో అది క్వాంటమ్ కంప్యూటర్లో అలా జరగదు. అండ్ దెన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం ఇక్కడ మన కంప్యూటర్లో మనం చేసుకుంటాం కదా, మన దగ్గర ప్రాసెసర్ ఉండదు, అంత పెద్ద ప్రాసెసర్ మనం మెయింటైన్ చేయలేం కదా. ప్రోగ్రామ్ ఇక్కడ రాసుకుంటాం, ఎక్కడి నుంచో దాన్ని కంప్యూట్ చేసుకుంటాం. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ నెక్స్ట్ ఈజ్ గ్లోబల్ డెవలప్మెంట్స్. సో క్వాంటమ్ ఇంటర్నెట్లో ఇంటర్నేషనల్ వైడ్ ఏమేమి డెవలప్మెంట్ జరిగింది. సో చైనాస్ మిసియస్ శాటిలైట్, వీళ్ళు ఆల్రెడీ ఎర్త్ గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ చుట్టూ వాడారు ఇంటర్నెట్, క్వాంటమ్ ఇంటర్నెట్ ఆల్రెడీ వాడారు. సో ఒక శాటిలైట్ని తీసుకునేసి
ఒకసారి కావాలంటే మీరు నెట్లో చెక్ చేయండి, యూట్యూబ్లో కూడా ఉంది. సో చైనాస్ మిషియస్ శాటిలైట్, యూరోపియన్ యూనియన్స్ క్వాంటమ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ బ్లూ ప్రింట్. ఈ 3 అనేది డెవలప్మెంట్స్ ఇన్ క్వాంటమ్ ఇంటర్నెట్. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ టు రియలైజేషన్? సో నో క్లోనింగ్ థియరం, స్కేలబిలిటీ, సిగ్నల్ లాస్ అండ్ స్టాండర్డైజేషన్. స్టాండర్డైజేషన్ అంటే మనం అందరం ఒక స్టాండర్డైజ్డ్గా ఉండాలన్నమాట, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటట్లు. ఇప్పుడు ఒక కంప్యూటర్ అనుకోండి, ఇక్కడ ఎట్లా వాడతామో యూఎస్కి వెళ్ళినా కూడా అట్లే వాడతాం. అదేవిధంగా స్టాండర్డైజేషన్ ఉండాలి ఒక ప్రజలందరూ వాడుకునేదానికి. నెక్స్ట్, సిగ్నల్ లాస్, నో క్లోనింగ్ ఇందాక చెప్పింది, స్కేలబిలిటీ అండ్ స్టాండర్డైజేషన్ కొద్దిగా ఎలాబొరేట్గా రాశాను. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫ్యూచర్ విజన్ ఆఫ్ క్వాంటమ్ ఇంటర్నెట్? సో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం. సెక్యూర్, ట్యాంపర్ ప్రూఫ్ అండ్ మెర్జింగ్ ఆఫ్ క్లాసికల్ నెట్వర్క్స్ అండ్ క్వాంటమ్ రెండింటిని కలిపి హైబ్రిడ్ కమ్యూనికేషన్ తయారు చేయడం. నెక్స్ట్, సిమిలర్ క్వాంటమ్ సెన్సార్స్, quantum users around the world to found a new digital era. ఇది రేపు మిడ్లో 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ అడగచ్చు. కొన్ని పాయింట్లే జస్ట్ ఊరికే బై హార్ట్ చేసేయండి, అర్థం చేసుకుంటే ఇంకా ఈజీ. సో డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ గేట్స్ అండ్ క్వాంటమ్ గేట్స్. సో ఆల్రెడీ చూసాం మనం క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ వర్సెస్ క్లాసికల్ ఇన్ఫర్మేషన్లో. సిమిలర్, అందులో వచ్చిన పాయింట్స్ అన్నీ ఇందులో రావు, కాకపోతే సిమిలర్ పాయింట్స్. చూడండి, ప్యారలలిజం, హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో ఎంటాంగిల్మెంట్, హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ క్యూబిక్ గేట్స్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రిజర్వ్డ్ హియర్ బట్ నాట్ ఆల్వేస్, ఇట్ కెన్ బి ప్రిజర్వ్డ్. ఇది వచ్చేసి ఆల్వేస్ ప్రిజర్వ్డ్. ఇన్ఫర్మేషన్ ఎంతైనా సరే ఇట్ కెన్ ప్రిజర్వ్. సో రిప్రజెంటేషన్ యూజింగ్ బైనరీ స్టేట్స్, ఇక్కడ కాంప్లెక్స్ వెక్టార్స్ ఆన్ ది బ్లాచ్ స్పియర్. బ్లాచ్ స్పియర్ అంటే ఏందని మళ్ళీ అడుగుతారా? గూగుల్ సెర్చ్ చేసుకోండి. సో రివర్సిబిలిటీ, ఇక్కడ మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి అవుట్పుట్ వస్తుంది, కానీ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ ప్రతిసారి రాదు, కొన్నిసార్లే పాసిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇట్ ఈస్ ఆల్వేస్ రివర్సిబుల్. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వస్తే అవుట్పుట్ నుంచి కూడా ఇన్పుట్ వస్తుంది. అండ్ హియర్ గేట్స్ అండ్ ఆర్ నాట్ గేట్స్, here Hadamard, poly X and C not gates. Similarly, bits 0 or 1 and it can be in between 0 or 1 called superposition. So real world importance and future potential. చూడండి, ప్రపంచంలో మనకు క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది. సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ హెల్త్ కేర్ ఇష్యూస్, financial issues, logistics, cyber security, artificial intelligence and machine learning. లాజిస్టిక్స్ అంటే మీకు తెలుసా, సైబర్ సెక్యూరిటీ అంటే తెలుసా? ఒకసారి చెక్ చేసుకోండి. సో గూగుల్ని, చాట్ జీపీటీని ఇలాంటి వాటిల్లో వాడుకోండి. సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరం నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే యూ కామెంట్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. So what is the future potential of this quantum information, quantum technology? ఏంటంటే ఫర్ ఎకనమిక్ గ్రోత్, ఫర్ నేషనల్ సెక్యూరిటీ, ఫర్ క్లైమాటిక్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ క్వాంటమ్ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. వీట్ ఆర్ ది ఫ్యూచర్ పొటెన్షియల్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ అండ్ క్వాంటమ్ ఇంటర్నెట్.